గౌరవనీయులైన మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు, మా తోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులకు గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఇక సార్ చెప్పినాక నేను మాట్లాడటము భావ్యం కాదు, కానీ నేను మాట్లాడకపోతే రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి రెడ్డి గారి కోసం నేను మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, అయితే మనం గణిత దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గణిత దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరము ఎందుకు ఉంది అంటే, మనకి చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, తెలుసా మీకు? శాస్త్రవేత్తలు, సైంటిస్టులు చాలామంది ఉన్నారు, వివిధ శాస్త్రాలలో శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ గణిత దినోత్సవము ప్రత్యేకంగా గవర్నమెంటు గణిత దినోత్సవం జరుపుకోవడానికి మనము ఇంతమంది సైంటిస్టులు ఉన్న మన స్కూల్లో ఏ శాస్త్రజ్ఞుడి యొక్క బర్త్డే కూడా ఇంత ఘనంగా నిర్వహించుకోబడలేదు కదా. మరి ఎందుకు ఈ గణిత దినోత్సవం జరుపుకోవాలి? ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ గణితం యొక్క ఆవశ్యకత మీకే అర్థమవుతుంది. ఎందుకంటే విద్యార్థులు గణితం అంటే భయంతో, గణితం మా వల్ల కాదు, మేము చేయలేమని చేతులు ఎత్తేసి ముందే ప్రయత్నం చేయకుండానే వెనుకడుగు వేస్తున్నారు. మీ అందరికీ ఇన్స్పిరేషన్ రావాలని చెప్పి ఈ గణిత మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డేని ఇంత ఘనంగా నిర్వహించి అతడి గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. అయితే మీరు అనుకోవచ్చు, అతను బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటాడు, అందుకే ఎంత చెప్తారో లే, మీరు మాకు చెప్తున్నారా అని అనుకోవచ్చు. కానీ అతడు ఒక్క గణితంలో తప్ప ఎందులోనూ పాస్ కాలేదు. అంటే మీ స్థాయిని కూడా మీరు అంచనా వేసుకోండి. మీరు అనుకోవచ్చు, మేము ఎందులోనూ పాస్ కాలేకపోతున్నాము, మాకేమీ చేత కావట్లేదు అనుకోవచ్చు. కానీ మీలో కూడా ఒక మేధావి ఉండవచ్చు, ఒక ఇంజనీర్ ఉండవచ్చు, ఒక డాక్టర్ ఉండవచ్చు, ఒక సైంటిస్ట్ ఉండవచ్చు. ఎప్పుడు ఉంటారు? అప్పుడు మీరు ప్రయత్నం చేస్తేనే. మీరు ప్రయత్నం చేయకపోతే మీలో ఎవరుంటారు? ఒక కూలి పనివాడు ఉంటాడు, ఒక కార్పెంటర్ ఉంటాడు, ఒక చిరు వ్యాపారి. మరి మీరు ప్రయత్నం చేసి మంచి స్థితికి చేరుకోవడానికి ఈ గణిత మేధావిని గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే శ్రీనివాస రామానుజం గారు గణితము ఆయన క్లాసులో పాఠాలు వినటం కాకుండా అతడి సొంత నోట్స్, చిత్తు నోట్బుక్, ఆ చిత్తు నోట్బుక్ ఈరోజు మహాగ్రంథమైంది. గుర్తుపెట్టుకోండి, అతడు రాసిన చిత్తు పుస్తకము, పనికిరాని చిత్తు పుస్తకము ఈరోజు ఒక మహాగ్రంథమైంది, వాల్యుబుల్. అంటే ఫారెన్లో ఉండే ఆ సైంటిస్టులకు కూడా అంత చిక్కని క్వశ్చన్లు, వాటికి ఆన్సర్లు అందులో ఆయన రాశాడు. అంటే ఆలోచించండి, మీలో కూడా చాలా తెలివితేటలు ఉంటాయి, వాటిని సక్రమంగా వినియోగించుకోండి. అంటే మీరు చేసే ప్రయత్నం ఏం లేదు, మీరు మూడలు పోయాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రుల కోసం ఇంకేదో పని చేయాల్సిన అవసరం లేదు, మా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ తెలివితేటల్ని మీరు పదును పెట్టుకోండి. మీలో కూడా మంచి ఉన్నతమైన స్థితికి చేరుకునే విద్యార్థులు ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా మంచి ప్రయత్నంతో మంచి స్థితికి చేరుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ రౌండ్ మన డివిఎస్ఎన్ రెడ్డి గారి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సార్ని ఆహ్వానిస్తున్నాను.